హనుమకొండ జిల్లా సున్పర్తి మండలం ఎల్లాపూర్ శివార్లోని ఎస్పీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పాఠశాలలో శుక్రవారం ప్రతిభా పురస్కార ఉత్సవ కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వందే మాతరం ఫౌండర్ అధ్యక్షులు రవీంద్రరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో మారుతున్న సంస్కృతితో పాటు యువత కొట్టుకుపోకుండా ఉండాలంటే ఇలాంటి భారతీయ సనాతన ధర్మాలను, అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని అన్నారు. అమ్మఒడి మొదటి బడి అని ధర్మానికి, సత్యానికి విలువలనిచ్చే సమాజం అవసరమని తెలియజేశారు. అనంతరం పాఠశాల డైరెక్టర్ గౌడిశెట్టి జగన్మోహన్ మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలు మార్కులను చూడకుండా భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదిగేలాగా ప్రోత్సహించాలని, ప్రతి విద్యార్థి ఆలోచన విధానంలో మార్పులు రావాలని కోరారు. కొత్తగా సృజనాత్మకంగా ఆలోచించాలని, ఈ పోటీ ప్రపంచంలో రాణించేలా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్యార్థులు అదేవిధంగా టీచర్స్ అందరికీ కూడా సాయంకాలం వేళ నమస్కారాలు తెలియజేస్తున్నా. అన్న తప్పకుండా అదే తగ్గిపోతానా అయితే ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే మీలాగా చదువుకున్నటువంటి విద్యార్థులు, మీ ఫ్రెండ్స్, నేను తల్లిదండ్రులు గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణి అవతారవరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. నమః శ్రీయతిరాజాయ వివేకానంద సూరే స్వరూపాయ స్వామినే తాపరి. గురుతుల్యులు, విద్యా తల్లి, ముద్దుబిడ్డ, అక్షర ఐశ్వర్య ప్రదాత ఈ ప్రాంతంలో విద్యాసేవ చేస్తున్నటువంటి శ్రీ జగన్మోహన్ గారు, ఈ విద్యా సంస్థకి ప్రిన్సిపల్గా వ్యవహరిస్తున్నటువంటి శశిగిరావు గారు, వారి సహచర మిత్రుడు రాంబాబు గారు, జ్ఞానేశ్వర్ గారు, ప్రజ్ఞావంతులుగా నిలబడి పురస్కారాన్ని అందుకున్నటువంటి మీ సీనియర్ స్టూడెంట్స్, వాళ్ళని కన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులు, ఎక్సలెన్స్ ఎల్లాపూర్ హనుమకొండ. సో మై డైరెక్టర్ సార్ జగన్మోహన్ గౌరిశెట్టి. సో ఇటీవల ప్రకటించిన ఐఐటి అడ్వాన్స్ ఫలితాల్లో ఎస్పీఆర్ ఎల్లాపూర్ పిల్లలు ప్రభంజనం సృష్టించారు. నిఖిత ఐఐటి ముంబైలో కంప్యూటర్ సైన్స్లో సెలెక్ట్ అయింది, ఫస్ట్ రౌండ్లోనే సెలెక్ట్ అయింది. అలానే శివకుమార్ ఐఐటి పాట్నా, అలానే సాకేత్ ఐఐటి భువనేశ్వర్, అభిరామ్ ఐఐటి క్యాలికట్, వరుణ్, తేజస్విని, విశ్వాన్, వీళ్ళందరూ కూడా అడ్వాన్స్డ్ ద్వారా ఐఐటీస్లో సెలెక్ట్ కావడం జరిగింది. దీంతో పాటుగా 30 నుంచి 35 మంది పిల్లలు వరంగల్, నిట్టు, తర్వాత అలాగే మిగతా వేరు రాష్ట్రాల్లో ఉన్న నిట్లో సీట్లు పొందడం జరిగింది. అలాగే మిగతా ఇంకా డీమ్డ్ యూనివర్సిటీస్ వీటన్నిటిలో కూడా చాలామంది విద్యార్థులు 100 నుంచి 150 దాకా విద్యార్థులు సీట్లు పొందడం జరిగింది. ఇదంతా కూడా ఖచ్చితంగా ఇక్కడున్న షెడ్యూల్ ద్వారా, తర్వాత మేము ఆ పిల్లలకి ఏదైతే బేసిక్ ఇచ్చామో ఆ బేసిక్ ద్వారానే పొందడం జరిగిందని చెప్పి ఈరోజు ఐఐటి సంబంధించిన 7 విద్యార్థులను సన్మానించడం జరిగింది. ఆ పిల్లలు కూడా వాళ్ళ వాయిస్ ద్వారా ఇదే మిగతా పిల్లలకి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఆ పిల్లలు మిగిలిన మన స్కూల్లో ఉన్న పిల్లలకి ఆదర్శంగా ఉండటానికి మనం పిలిపించడం జరిగింది. వాళ్ళని ఈరోజు సన్మానించడం జరిగింది. ఒక కుటుంబంలో డాక్టర్ ఉంటే మిగతా పిల్లలందరూ డాక్టర్ కావడానికి ప్రయత్నం చేస్తారు, అలాగే ఇంజనీర్ ఉంటే ఇంజనీర్ కావడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే మన స్కూల్కి సంబంధించిన పిల్లల్ని ఇలా ఐఐటీస్లో తర్వాత డాక్టర్స్గా లాస్ట్ ఇయర్ ఎయిమ్స్లో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ శ్రీరామ్ నాయక్ అనే పిల్లాడు
పొంది ఎయిమ్స్లో డాక్టర్ ఇప్పుడు చేస్తున్నాడు. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయితే సెకండ్ ఇయర్ చేస్తున్నాడు. వీళ్ళందరినీ మేము మా పిల్లల ముందు పెట్టడం ద్వారా వాళ్ళకి ఒక మార్గాన్ని, ఒక దిశానిర్దేశాన్ని చేస్తాను. ఇవి కూడా భవిష్యత్తులో ఇలా ఖచ్చితంగా ఈ విలువలతో, తర్వాత విజ్ఞానంతో పాటుగా విలువలను కూడా అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మన వందేమాతర రవీంద్ర గారు తొర్రూరులో ఆయన ఒక చారిటబుల్ ట్రస్ట్ నడుపుతున్నాడు. ఆ రవీంద్ర గారు ద్వారా సన్మానించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి మన సుజాత స్కూల్ రాంబాబు గారు, తర్వాత జ్ఞానేశ్వర్ గారు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది.